ఇక సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు పార్టీ పరువును బజారు పడేశాయి. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి వర్గాల మధ్య లొల్లితో హస్తం పార్టీ ఆగమాగమవుతోంది. ఏకంగా 15 ఆగస్టు రోజునే నర్సారెడ్డికి సొంత పార్టీ క్యాడర్ నుంచి నిరసన సెగ తగిలింది. సిద్దిపేట పార్టీ ఆఫీసులో జెండా ఎగరేసేందుకు వచ్చిన ఆయనను కాంగ్రెస్ శ్రేణులే ఉరికించారు. వెంటపడి తరుముతూ దాదాపు కొట్టినంత పనిచేశారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ మహిళా నేతలు క్యాడర్ అంతా వెంటపడడంతో చేసేది లేక నర్సారెడ్డి అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి వర్గాల మధ్య ఏడాదిన్నర కాలంగా ఫైటింగ్ సీన్ నెలకొంది. రెండు వర్గాలు డి అంటే డి అంటున్నాయి. కొన్ని రోజుల కింద సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల అధ్యక్షులు విజయ్ కుమార్ ను నర్సారెడ్డి కులం పేరుతో దూషించాడన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి నర్సారెడ్డి ఎలాంటి క్షమాపణ కోరలేదు. పైగా విజయ్ కుమార్ ను మైనంపల్లె వెనక నుంచి నడిపిస్తున్నాడని నర్సారెడ్డి వర్గం ఆరోపిస్తోంది. అప్పటి నుంచి ఈ ఇంటర్నల్ వార్ నడుస్తూనే ఉంది. ఇవాళ 15 ఆగస్టు నేపథ్యంలో నర్సారెడ్డి తీరును నిరసిస్తూ కాంగ్రెస్ లోని మహిళా నేతలు, దళిత నాయకులు సిద్దిపేటలో భారీ ర్యాలీ చేపట్టారు. నర్సారెడ్డి డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఇదంతా మైనంపల్లి చేస్తున్నాడని నర్సారెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. మైనంపల్లి డబ్బులిచ్చి మరీ దాడులు చేస్తున్నాడంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక హస్తం క్యాడర్ తలపట్టుకుంటున్నారు. ఇక సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో మరోసారి ఇంటర్నల్ వార్ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం సిద్దిపేట నుంచి మా రిపోర్టర్ రంగాచారి ఫోన్ లైవ్ లో అందిస్తారు. అయితే రంగాచారి, ఈ వర్గ విభేదాలకు సంబంధించి ఈ లొల్లి గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రియా. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో గ్రూప్ విభేదాలు రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆ జిల్లాను లీడ్ చేసేటువంటి డిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దుమ్కుంట నర్సారెడ్డి వర్గానికి, అట్లాగే ఆ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఇన్ఛార్జ్ గా అంటే ఇండైరెక్ట్ గా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి మైనంపల్లి హనుమంతరావుకు మధ్య, ఆ వర్గాలకు మధ్య తీవ్రమైనటువంటి గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ రోజు సిద్దిపేటకు ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కోసం దుమ్కుంట నర్సారెడ్డి సిద్దిపేటకు రావడం జరిగింది. ఈ వచ్చి ఆయన జెండా ఆవిష్కరించి వెళ్తున్న క్రమంలోనే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి ఎస్సీ సెల్ కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కి సంబంధించిన నాయకులు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొంతమంది మహిళలు, వాళ్ళంతా కలిసి పెద్ద ఎత్తున నర్సారెడ్డిని అడ్డుకొని ఆయనను ఏకంగా దాడికి ఉపక్రమించినంత పని జరిగింది. కొద్దిసేపట్లో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోకపోతే ఆయన మీద ఏకంగా దాడి జరిగే పరిస్థితి అక్కడ కనిపించినటువంటి పరిస్థితి ఈ రోజు సిద్దిపేటలో నెలకొన్నది. అంటే ముఖ్యంగా గత వారం 10 రోజుల క్రితం గజ్వేల్లో జరిగినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జరిగిన ఒక గొడవ, ఇది చిలికి గాలివానగా మారి ఏకంగా రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ సమావేశంలో మైనంపల్లి హనుమంతరావు వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఆత్మ కమిటీ చైర్మన్ గా గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడము, ఆ వేదిక మీదకి అతన్ని ఆహ్వానించడము, నర్సారెడ్డిని ఆ వేదిక మీదకి ఆహ్వానించకపోవడము, ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు తన వర్గానికి పదవులు ఇప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుండడం, ఇవన్నీ కలిసి మొత్తంగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తనలో కాదని తన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులకు, మిగతా వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు పదవులు ఇవ్వడం పట్ల దుమ్కుంట నర్సారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. ఆగ్రహంతోనే ఆయన సమావేశంలో ఆ వ్యక్తిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అదే సమావేశంలో ఏకంగా మంత్రికి వ్యతిరేకంగా కూడా కొంతమంది నినాదాలు చేసినటువంటి పరిస్థితి. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి
జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కి సంబంధించిన నాయకుడు విజయ్ కుమార్ ను కూడా వీళ్ళు దూషించినట్టుగా భావిస్తూ ఉన్నారు. అతన్ని కులం పేరుతో దూషించాడు నర్సారెడ్డి అని చెప్పి ఆరోపిస్తూ గత వారం 10 రోజులుగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విజయ్ కుమార్ వర్గం అంతా కూడా నర్సారెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. మొన్న కొండపాక మండలం కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున మహిళలు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు, ధర్నా చేశారు. తుమ్కుంట నర్సారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తుమ్కుంట నర్సారెడ్డిపై కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. వీటన్నిటి వెనక అటు మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడని, అట్లా అలాగే కొంతమంది చెప్తున్నది ఏమిటంటే ఒక సంగారెడ్డి ప్రాంతానికి సంబంధించిన మంత్రి దామోదర్ రాజ నరసింహ పాత్ర కూడా ఇందులో ఉందని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ తుమ్కుంట నర్సారెడ్డిని ఎదగకుండా చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతకాలంగా ఇటు మైనంపల్లి హనుమంతరావు గజ్వెల్లో, సిద్దిపేటలో, దుబ్బాకలో తన వర్గాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా సిద్దిపేటలో కూడా తన వర్గానికి సంబంధించిన నాయకులను, కార్యకర్తలతోటి ఈ రోజు నర్సారెడ్డి మీద దాడికి ఆయన ఉసిగొలిపాడని చెప్పి కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మైనంపల్లి హనుమంతరావు కొంతమందికి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉసిగొలిపి నర్సారెడ్డిపై దాడికి ఉపక్రమించారని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళు మాత్రం అది తప్పు, కేవలం దళిత నాయకుల్ని ఆయన దూషించడం వల్లే తామంతా కూడా అతన్ని వ్యతిరేకిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో కూడా నర్సారెడ్డిని సిద్దిపేట జిల్లాలో తిరగనివ్వమని, ఆయన కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతించమని చెప్పి దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు సిద్దిపేటకు ఆయన వచ్చిన సందర్భంలో ఆయనను అడ్డుకున్నామని చెప్తూ ఉన్నారు. ఆయనను అరెస్ట్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గత 10-15 రోజులుగా సిద్దిపేట జిల్లాలో ఈ తతంగం కొనసాగుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరు కూడా దీని మీద నోరు మెదపకపోవడం, మాట్లాడకపోవడం, దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనే విషయాల మీద కూడా కనీసం ఆరా తీసేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు తారాస్థాయికి చేరినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఎంతవరకు వెళ్తుందనే విషయాల మీద కూడా ఇంకా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. నర్సారెడ్డి వర్గం కూడా ఇక చూస్తూ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా దీన్ని మనం రిటాలియేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనంపల్లి వర్గంపై కూడా అవసరమైతే తాము కూడా దాడులకు ఉపక్రమిస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇంటర్నల్ గా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి ఇది కాంగ్రెస్ పార్టీ పరువుని బజారు తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సంస్కృతి ఉంది అనేది మాత్రం చాలా రోజులుగా ఉంది. విభేదాలు ఎవరికి వాళ్ళుగా గ్రూపులుగా విడిపోవడము, వాళ్ళకు సంబంధించిన వాళ్ళని పెంచి పోషిస్తూ సర్వసాధారణంగా కాంగ్రెస్ పార్టీలో. రైట్ రంగచారి, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో మరోసారి ఇంటర్నల్ వార్ జరిగింది. ఇక ఇటు మైనంపల్లి, నర్సారెడ్డి వర్గాల లొలితో హస్తం పార్టీ అంతా కూడా ఆగమాగమవుతుంది. సిద్దిపేటలో జెండా ఎగరవేయడానికి వచ్చిన నర్సారెడ్డి యొక్క దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు కాంగ్రెస్ శ్రేణులు. ఇదంతా మైనంపల్లి చేస్తున్నారని చెప్పేసి నర్సారెడ్డి వర్గం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.